నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో పుష్ప 2 కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కొన్ని పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. జగపతి బాబు గారు పుష్ప 2లో చేయబోతున్నారు అండ్ ఆన్ సెట్స్ లో కూడా కనిపిస్తున్నారు అంటూ ఎలా ఉండబోతుంది అంటారు? అండ్ ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు సెట్స్లో. ఇక్కడ హైదరాబాద్లో షూట్ చేస్తుంటే సెట్లో జాయిన్ అయిపోయాడు. ఓవరాల్గా మంచి పెద్ద సెట్ ఏదో వేశారు. ఈయన కూడా ఇప్పుడు మనం స్టోరీలో చూసుకుంటే కొత్త క్యారెక్టర్స్ని ఎక్కడ ఇరికిస్తారో అన్నట్టు అనిపించింది కదా. ఈయన అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఆయన చనిపోయాడు కదా మన అజయ్ ఘోష్. సో సెకండ్ హాఫ్లో ఇంకో సిండికేట్ అంటే సునీల్కి సహాయపడే సిండికేట్లో జగపతి బాబు ఉంటాడు అనమాట. సో అంటే సునీల్ ఇప్పుడు ఇక్కడ సిండికేట్ మొత్తం పుష్పక ఇచ్చేసింది. సునీల్ ఒంటరోడు అయిపోయాడు. సునీల్ ఒంటరి అయిపోయిన తర్వాత ఈయనకి ఇప్పుడు వేరే సిండికేట్ అవసరం. అంటే ఇంతకుముందు ఆయన మొత్తం అదంతా నడిపేవాడు. సేమ్ అది అవసరం అని చెప్పి ఇంకొకరితో చేతులు కలుపుతున్నాడు. ఇంకో పవర్ఫుల్ క్యారెక్టర్లో జగపతి బాబు గారు ఉంటారు. జగపతి బాబు గారికి సుకుమార్ గారికి రంగస్థలంలో ఒక మంచి విలన్గా చూపించిన ఘనత దక్కిందని అనుకోవచ్చు. అయితే దీంట్లో కూడా అంటే ఒక పాజిటివ్ రోల్ ఇవ్వబోతున్నారా, నెగిటివ్ రోల్ ఇవ్వబోతున్నారా? కథ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ విలన్గా ఫహద్ ఫాజిల్ ఉన్నాడు. ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే క్యారెక్టర్లో ఓ పక్క అనసూయ ఉన్నారు, రివెంజ్ తీర్చుకునే క్యారెక్టర్లో ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు గారు ఎంటర్ అవుతున్నారు. ఎలా ఉండబోతుంది? సో అదే చెప్తున్నా, జగపతి బాబు గారు ఎంటర్ అవుతున్నారంటే ప్రజెంట్ జనరేషన్లో అయితే ఆయనకంటూ ఒక పగేం లేదు పర్టికులర్గా. ఆయన్ని ఇంకొకరు జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి సునీల్ ఆయన జాయిన్ అవ్వబోతున్నాడు అని చెప్పేసి ఆయన్ని దింపేది కూడా అనసూయ. ఎందుకంటే అనసూయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. అవును రైట్. అనసూయ తరఫున ఫ్యామిలీ కూడా నా మొగుడు వేస్ట్, నా తమ్ముడిని చంపినా ఈ వీడియో ఏం చేయట్లేదు అన్నట్టుగా పవర్ఫుల్గా అనసూయ తయారయ్యి అనసూయ తరఫున ఓకే వీళ్ళిద్దరి రివెంజ్ ని ఒకే పట్టలెక్కిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వేరువేరుగా రివెంజ్ కాకుండా. ఫ్యామిలీ వైజ్గా అనసూయ వాళ్ళ ఇంటి నుంచి వీళ్ళు వస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. బట్ ఏదే మనకు తెలియదు. మనకి వచ్చే రూమర్స్ని బట్టే కదా మనము చెప్తాం. షూట్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఇవాళ సీన్ అదంట ఇదంట అని చెప్తుంటే అది మనం అనలైజ్ చేసుకోవడం. సరే ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇకపోతే విజయ్ సేతుపతి గారు ఇంకా సెట్లో జాయిన్ అయినట్టు కనిపించలేదు. అండ్ మేబీ ఒకవేళ వీళ్ళు అవుట్డోర్ వెళ్ళినప్పుడు అక్కడే పూర్తి చేశారో కూడా లేదో కూడా మనకు తెలియదు. ఎంతమంది క్యారెక్టర్ని ఎలా చూపించి మనం కన్ఫ్యూజ్ అయిపోతామేమో. కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే సరిగ్గా పర్టికులర్గా పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ కేజీఎఫ్లో కూడా అంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. అందరినీ బ్యాలెన్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనకి 2.5 గంటల సినిమా అబ్బా, అందులో ఒక ½ అన్ అవర్ పాటలకే పోతాయి. మనకున్న సినిమా 2 గంటలే. ఇందులో ఫస్ట్ హీరోని ఎలివేట్ చేయాలి. రష్మిక ఉంటుందా ఉండదా తీసేస్తారా తెలియని విషయం. సో ఎంతో కొంత రష్మికను కూడా మనం హీరోయిన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. అనసూయ పగుంది, ఫహద్ ఫాజిల్ పగుంది, ఇన్ని పగలు ఉన్నాయి. అసలు ఎంతసేపు ఈ కథను ఎలా నడిపిస్తారు? ఈ పగలన్నిటికీ హీరో ప్లస్ అయిపోయాడు కదా ఇప్పుడు. వీళ్ళు ఒరిజినల్గా యాక్చువల్గా ఇంతకుముందు కూడా హీరో స్మగ్లరే. కాకపోతే పార్ట్ 2లో హీరోగా చూపించేసారు, ప్రొజెక్ట్ చేసేసారు. అఫ్ కోర్స్ ఆయన ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటే ఆ జనాలందరికీ ఆమెకు కళ్ళు పోతే కళ్ళు ఇవ్వడమో, ఇది ఈమెకు డబ్బులు పెళ్ళిళ్ళు చేయడమో, ఇల్లులు కట్టడం ఏదో చేస్తున్నారు. ఆ పేదోళ్ళందరికీ అవసరం ఫీజులు కట్టడము ఇట్లాంటివన్నీ. వాళ్ళు కూడా ఒక్క నిమిషం ఇంకోటి చెప్పనా, వాళ్ళు వీధుల్లోకి వచ్చి పుష్ప అని గొడవ చేశారు కదా, వాడు నిజంగా స్మగ్లరే. నీకు పెడితే పెట్టాడు కానీ వాడు దొంగేగా. అంతేగా. వాడు ఏమన్నా బాగా కష్టపడి చెమటోటి తెచ్చి మీ అందరు పెళ్ళిళ్ళు చేశాడా, నీ ఫీజులు కట్టాడా, లేకపోతే నీకు ఆపరేషన్లు చేయించాడా చెప్పు? బేసిక్ దొంగే బేసిక్గా. ఇట్లా ఈ రకంగా గొడవలు చేసి వీళ్ళని కూడా తంతారు. అట్లేం ఉండదు. ఇక్కడేదో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అలా చేశారు. బట్ అండ్ ఇంకొకటి ఉగ్రగంగమ్మ జాతర ఉంది. ఆ ఉగ్రగంగమ్మ జాతరకి ప్రతి ఒక్క పెద్ద దిక్కులాగా జాతర నిర్వహించే చైర్మన్ ఎవరో ఉంటారు కదా, ఆ పాత్రలో కూడా జగపతి బాబుని పెట్టబోతున్నారని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. కాకపోతే అది రాంగ్ అని తేలింది. ఎందుకంటే ఉగ్రగంగమ్మ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది అక్కడే, ఆల్రెడీ అయిపోయింది. ఈయన ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాడు సెట్లో. సో అదంతా అయిపోయింది, సంబంధం లేదు. సో వీళ్ళు అట్లా అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కథ ప్రకారంగా మనకి జాయిన్ అయిన మంత్ సెట్లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు. సో ఇక మీద ఉండబోయేది ఏంటంటే నెక్స్ట్ అనసూయ పగలు ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో ఈ క్రమంలోనే ఉంటుంది తప్పితే అవుట్డోర్ షూట్స్లో కానీ అడవిల్లో కానీ ఈయన ఉండే అవకాశం అయితే లేదు. ఇప్పుడు విజయ్ సేతుపతిని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా?
విజయ్ సేతుపతితో ఆల్రెడీ షూట్ చేశారో లేదో మనకు కూడా తెలియదు, ఆయన జాయిన్ అయ్యారో లేదో మనకు తెలియదు, వీళ్ళైతే మనకు చెప్పాలా. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా వెళ్తుంది ఇది. సో మలయాళం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మనము ఫహద్ ఫాజిల్ గారిని చూసాం. ఇప్పుడు తమిళ్లోని తీసుకురావాలి అని అంటే ఉండాల్సిందేగా, కంపల్సరీ కావాలి. అక్కడ సుదీప్ కిచ్చా కూడా వచ్చే అవకాశం ఉంది, కన్నడ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అని అన్నారుగా అప్పట్లో. అవును. సో ఆ రకంగా చూసుకుంటే అందరినీ మేనేజ్ చేసుకోవాలి. పాన్ ఇండియా అంటే ఇవాళ రేపు పొన్నియిన్ సెల్వన్ సినిమాని వచ్చిన తర్వాత అక్కడొకరిని ఇక్కడొకరిని తీసుకోవడం చేస్తున్నారు. మనకి బాహుబలిలో కూడా అదే కదా జరిగింది, కన్నడలో సుదీప్ని తెచ్చి. బాలీవుడ్ నుంచి ఎవరిని తీసుకొస్తారు? అదే అక్షయ్ కుమార్ అని ఆల్రెడీ రూమర్స్ వచ్చాయి, బట్ అది నిజమా కాదా అనేది తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సింది. సో అంటే ఒక క్లారిటీ అయితే లేదు, ఎంతమంది పర్టికులర్ క్లారిటీ లేదు. మరి ఇంతకుముందు వచ్చిన రూమర్స్కి అయితే మొన్న రిలీజ్ చేసిన షార్ట్ ఫిలిం చెక్ పెట్టింది. ఎందుకంటే ఈయన తప్పించుకునే పాత్రలో రామ్ చరణ్ హెల్ప్ చేస్తాడన్నాడు, అక్కడ కూడా పుష్ప జైలు నుంచి తప్పించుకున్నాడు. సో తప్పించుకోవడానికి ఒక క్యారెక్టర్ హెల్ప్ చేసింది, మేబీ అది క్యామియో రోల్లో రామ్ చరణ్. ఎందుకంటే ఇప్పుడు నిన్న కిసిక బై కిసికి జాన కూడా అలా వచ్చి వెళ్ళాడు కదా, అక్కడ కూడా అలా వచ్చి వెళ్ళొచ్చు అనేది అనుకుందాం ప్రెసెంట్. మేబీ ఫారెస్ట్ సీన్లు ఉంటే కనుక, ఫారెస్ట్ సీన్ లోనేమో గిరిజన యువతి లాగా సాయి పల్లవి అన్నారు, సాయి పల్లవి ఈయన ఎట్లా అడవిలో తిరుగుతున్నాడు. అక్కడ విజయ్ సేతుపతిని పెడతారేమో. జనరల్ గా ఎర్రచందనం ఇవన్నీ విషయాల్లోని తమిళులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో అందువల్ల ఆ ఫారెస్ట్ లో విజయ్ సేతుపతి ఉండాలంటే ఆయన క్యారెక్టర్ పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ అయ్యే ఛాన్సులు లేవు. పాజిటివ్ అయిపోతుంది కదా, పాజిటివ్ గానే చూపిస్తారు. ఇంతమంది నెగిటివ్ పెట్టుకుని ఏం చేస్తారు? అది కూడా నిజమే, మేబీ పాజిటివ్. జగపతి బాబు గారు నెగిటివే ఉండొచ్చు, అవును 100% నెగిటివ్ విలనే. ఓకే, ఫహద్ ఫాజిల్ ప్రస్తుతానికి కక్ష తీర్చుకోవాలి కాబట్టి విలనే. ఎంతమంది విలన్లు ఉండేసరికి హీరోకి సపోర్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి కదా. మేబీ విజయ్ సేతుపతి గారు ఉంటారు, విజయ్ సేతుపతి గారు ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నువ్వు అన్నట్టు నిజమే, ఎందుకంటే ఆయనే తప్పించుకుని ఉండొచ్చు, ఆయనకి ఈయన వల్ల ఏమన్నా అవసరం ఉండొచ్చు, ఆయన కూడా దొంగ అయి ఉండొచ్చు. పైగా ఎర్రచందనం అంటే మనం ఎక్కువగా ఈ కేసులో తమిళుల్ని ఎక్కువగా చూస్తాం. బికాస్ డైరెక్ట్ వెళ్ళి పుష్పతో నాతో లింక్ పెట్టుకో అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు, ఆల్రెడీ దేవుడు అయ్యాడు. కాకపోతే ఆయన ఏదన్నా ప్రమాదం నుంచి నేను కాపాడితే అప్పుడు నాకు కృతజ్ఞతగా వీడేదో హెల్ప్ చేస్తాడు, ఆ రకంగా కూడా చూసుకోవచ్చు. మళ్ళీ అడవిలో కూడా పుష్ప అడవి నుంచి కూడా రూల్ చేయొచ్చు, తప్పేం లేదు. అండ్ ఇంకొకటి, జగపతి బాబు గారు రొటీన్ విలన్ లా కాకుండా ప్రతి సినిమాలోనూ తన బాడీ లాంగ్వేజ్, తన యాక్టింగ్ మార్చుకుంటూ వస్తున్నారు. మరి ఇందులో ఎలా చేయబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. దీంట్లో చూసుకుంటే జగపతి బాబు గారు ఏంటో ప్రతి సినిమాలోనూ అదే నిన్న కిసిక బై కిసికి జాన్లో కూడా అలాగే ఉన్నాడు. పాత విలన్ జోనరే తప్ప ఆయనలో కొత్తదనం ఏం కనబడట్లా. దీంట్లో మాత్రం ఏమో కొత్తగా ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే సుకుమార్ అలా వదిలేడు కాబట్టి. ఇప్పుడు అందరికి ఒక గెటప్స్ ఇస్తున్నాడు, అనసూయ కూడా ఒక గెటప్ ఇచ్చాడు డిఫరెంట్గా, సో సునీల్కి ఒక గెటప్ ఇచ్చాడు. ఆ రకంగా చూసుకుంటే ఉండే ఛాన్స్ చూడాలి ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.